హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఇది అయితే ఈ బ్లాగ్ వచ్చేసి అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అండి, అంటే శనివారం రోజు అండి. సుబ్రహ్మణ్య షష్ఠి అనేది అయితే శనివారం వచ్చింది ఈ ఇయర్ అయితే. ఇంకా మీ అందరికైతే సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టినరోజు అండి. ఇంకా మేమైతే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరునికి ఇంకా కొమరెల్లి మల్లన్నకి కూడా బోనాలు అయితే చేస్తామండి. ఇది కూడా ఆనవాయితీ ఉంటేనే చేస్తారండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు బోనాలు అనేది. ఇంకా మల్లికార్జుని కొమరెల్లి మల్లన్న మా ఇంటి కుల దైవంకి ఈరోజు అయితే మేమైతే ఇంట్లో బోనాలు పెట్టుకుంటాం. ఇంకా ఇది కూడా ఆనవాయితీ ఉంటేనే చేస్తారండి. ఈరోజు మల్లికార్జున స్వామిని అయితే నేనైతే ఇట్లా నిండుగా పూలతో అలంకరణ చేసుకున్నా. ఇంకా ఇంట్లో ఉన్న అన్ని దేవత ఫోటోలను, అమ్మవార్లను, స్వామి అమ్మవార్లను అందరినీ కూడా ఇట్లా నిండుగా పూలతో అయితే అలంకరణ చేసుకున్నా. ఇంకా మార్నింగ్ నుండే ఈరోజైతే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నామండి. ఇంకా పండగ అంటే కొంచెం మార్నింగే లేచి పనులు చేసుకుంటేనే చాలా ఇంకా తొందరగా పనులు కూడా అయిపోతాయి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టినరోజు కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిది చిన్నదే ఉందండి ఫోటో పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నాం. ఇంకా నేనైతే ఇట్లా మొత్తం అలంకరణ చేసినాక మా వారు వచ్చి అయితే సుబ్రహ్మణ్యేశ్వరునికి అయితే ఇట్లా 6 దీపాలతో అయితే దీపం అయితే వెలిగించారండి. ఈరోజు ఇంటి పెద్ద ఇట్లా దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ప్రతి ఇయర్ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అయితే ఇట్లా వెండి ప్రమిదలోనైతే 6 దీపాలుగానైతే వెలిగించి ఇంకా ప్రసాదంగా బెల్లం కానీ ఇంకా అటుకులు బెల్లము ఇట్లా కొబ్బరికాయ కొట్టి ఇంకా ముఖ్యంగానైతే అరటిపండు నైవేద్యం అయితే పెట్టుకోవాలండి స్వామివారికి. ఇట్లనైతే ఇంట్లో వాళ్ళు చేస్తే చాలా మంచిదండి. ఇంట్లో భర్తతోటి ఇట్లా పూజ చేపిస్తే. కానీ మొత్తం అలంకరణ చేసినాక మా వారైతే వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టిరండి. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ అంతా పనే ఉంటుందండి. ఇంకా బోనాలు చేయడం, కూరగాయలు వండడం, దేవునికి సంబంధించినవి ఇంకా అన్ని నైవేద్యాలు అన్నీ వండడమే చాలా పని అయితే ఉంటుందండి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరునికి అయితే ఇట్లా నేనైతే నిండుగా దీపం అయితే వెలిగించినాం. ఇంకా కొబ్బరికాయ కూడా మా వారే కొట్టిరండి. ఈరోజు ఏదో ఒక రోజు అయినా ఇట్లా చేస్తేనే చాలా మంచిదండి ఇంట్లో మగవారు. ఇంకా ఇంట్లో పూజ అయిపోయినాకనైతే ఇట్లా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మార్గశిర మాసంలో కూడా తులసమ్మ దగ్గర పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా మా వారు ఈరోజు 4:30, 6 లోపే కూరగాయలు అయితే తీసుకొచ్చారండి. 4:30కే లేసిరు కానీ ఇంకా మార్నింగే ఉంటుందండి అక్కడ మార్కెట్ అయితే, కూరగాయల మార్కెట్. ఇంకా కొన్ని ఎక్కువ తీసుకురావాలి కదా అని మార్నింగే వెళ్ళి ఇంకా మార్నింగ్ టైంలోనైతే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, హోల్సేల్గా ఇస్తారండి. 3-4 కేజీస్ అయితే ఇట్లా హోల్సేల్ ధరలకే ఇస్తారండి. ఇంకా మార్నింగే వెళ్ళిండండి మార్కెట్కి అయితే. ఇంకా ఎక్కువనే తీసుకొచ్చారు, ఎందుకంటే ఒక 30 మెంబర్స్ వరకు అయినా అవుతారండి. ఈరోజు భోజనాలు పెడతాం కదా, ఇంకా బోనాలు అంటే అందరికీ భోజనాలు కూడా పెడతాం కదా, మల్లన్న దేవుడికి బోనం చేస్తాం కాబట్టి ఇంకా రిలేషన్స్ వాళ్ళను కానీ ఇంటి దగ్గర వాళ్ళని అందరినీ కూడా భోజనానికి అయితే పిలుస్తాం కదా అని కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ కలిపి తీసుకొస్తారు కాబట్టి ఇంకా అవన్నీ ఇప్పుడే మా చెల్లి కూడా వచ్చింది. మా చెల్లి ఇంకా మా అక్క, మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా అన్ని కూరగాయలు అయితే అటు అన్నీ సపరేట్గానైతే చేస్తున్నారండి. అన్నీ 2 కేజీస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ ఈ గుమ్మడికాయ అయితే చెల్లె ఊరు నుండి తీసుకొచ్చింది. ఈ సొరకాయ కూడా ఇంకో ఊరు నుండి అయితే తీసుకొచ్చింది. ఇది చూస్తే గుమ్మడికాయ లాగా ఉంది కానీ ఇదైతే శంభు సొరకాయ అండి. ఇది ఇట్లనే కాస్తుంది రౌండ్గానే. ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి. ఇవన్నీ కొత్తిమీర కట్ట ఇవన్నీ కూడా ఒక 40 రూపీస్కి వచ్చినాయట అండి, మెంతి కొత్తిమీర. ఇంకా మార్నింగ్ వెళ్తే చాలా తక్కువ ఉంటాయి కానీ అవి మనకు 1 కేజీ అట్లా ఇవ్వరండి. ఇది ఒక 3 కేజీస్ 4 కేజీస్ అట్లా తీసుకుంటేనైతే చాలా తక్కువకి ఇస్తారు. ఇవైతే ఊరు నుండి చెల్లె తీసుకొచ్చింది. పచ్చి ఇవి చింతకాయలు అంటారు. ఇంకా వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మల్లన్న దేవుడికి అయితే వంకాయలు అయితే చాలా ఇష్టమైన కర్రీ అండి. వంకాయ కర్రీ వేయండి అసలు మల్లన్న దేవునికి బోనం అనేది ఏమండి. ఇక్కడ ఇదైతే ఫ్రెష్గా ఉందని ఇది ఒక పువ్వు మామూలుగా ఇంట్లో కొనే తీసుకొచ్చారండి. ఇది ఇంకా బోనాలకని ఏం చెయ్యం కానీ బాగా ఫ్రెష్గా ఉందని తీసుకొచ్చారంట. ఇంకా చిక్కుడుకాయ కూడా బాగానే ఉంది కానీ కొంచెం చిన్న చిక్కుడుకాయ అయితే బాగా గింజలతోటి బాగుంటుంది కానీ ఇంకా మార్కెట్ అంతా అదే ఉందట అండి. టమాటాలు అన్నీ చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయట అండి. మార్నింగ్ వెళ్ళిండు కాబట్టి
ఇంకా సోరకాయ ఒకటి తీసుకొచ్చారు చట్నీ చేయడానికని. ఇక్కడ ముఖ్యంగా మల్లన్న దేవుడికి కాకరకాయలును ఇంకా వంకాయలు అయితే ముఖ్యంగా చేయవలసినదండి. ఇంకా స్వీట్ అన్నం, పుల్లగన్నం, ఇంకా ఇదైతే పచ్చి చింతకాయ చారు కూడా చేస్తామండి. ఇంకా ఈ సొరకాయ మామూలుగా మా చెల్లి ఊరు నుండి తీసుకొచ్చింది, వాళ్ళ చెట్టుదేట అండి. ఇంకా ఇది మళ్ళీ ఎప్పుడన్నా వండడానికి అవుతుందండి. ఈరోజు మాత్రం ఏం వండట్లేదు. ఇంకా గుమ్మడికాయ కూడా మల్లన్న దేవునికి అయితే ముఖ్యంగా చేస్తామండి ఈరోజు. ఇంకా చెల్లె తీసుకొచ్చిన ఇది కరివేపాకు అండి, వాళ్ళ చెట్టుదే. చాలా ఫ్రెష్గా ఉందండి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆకులు కూడా ఇట్లా పెద్దగా వచ్చి చాలా ఫ్రెష్గానే అయితే ఉన్నదండి. ఇంకా మా వారం మార్కెట్ నుండి ఇంకా అందరు ఫాస్టింగ్ ఉంటారు కదా ఈరోజు అని బనానాలు కూడా తీసుకొచ్చారు. కానీ ఇంకా బనానాలు ఇట్లా ఉంటున్నాయి కానీ అసలు అంత మందులతోటి ఇట్లా కలర్గానే అయితే ఉంటున్నాయండి. ఒకప్పుడు బనానాలకి ఇప్పుడు బనానాలకు చూస్తేనైతే అసలు ఏం తినాలని కూడా అనిపిస్తలేవండి. ఇంక ఇవన్నీ వీళ్ళైతే సర్దుతూ ఉన్నారు ఎటు అటు. ఇంకా నేను కూడా కొంచెంగానైతే హెల్ప్ చేస్తూ ఉంటా. వంటలు అయితే నేనే చేస్తా కానీ ఇలా సర్దడం ఇవన్నీ అయితే ఇంకా మా అక్క చెల్లి వీళ్ళైతే చేస్తూ ఉంటారు. ఇంకా మా అక్క వాళ్ళ పాప వాళ్ళు అయితే ఇంకా రాలేదండి, మా మన్మరాలు వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారట. ఇవన్నీ కూరగాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చి ఇంకా మా వారైతే షాప్కి వెళ్ళిరండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు. వచ్చేసే వరకు అయితే ఇంకా మా ఈ వంటలు పనులు అన్నీ అయిపోతే అప్పుడు ఇంకా బోనాలు అయితే స్టార్ట్ చేస్తామండి. ఇవైతే ఇంకా షష్ఠి రోజు బోనాలు చేస్తామండి. ఇది కూడా ఆనవాయితీ ఉన్న వాళ్ళే వేసుకుంటారండి మల్లన్న బోనాలు అనేటివి అయితే. ఇంకా ఇది కూడా షష్ఠి ఏ రోజు వస్తే ఆ రోజే చేస్తారు. కొంతమంది అయితే నార్మల్గా ఇట్లా సంక్రాంతి ముందు ఇట్లా చేసుకుంటారండి. ఏదన్నా వారం చూసుకొని ఇంకా సండే కానీ బుధవారం కానీ అట్లా చూసుకొని అయితే చేస్తారండి. కానీ ఇంకా మేము మాత్రం అమావాస్య నుండి ఇంకా 6వ రోజు కానీ 7వ రోజు కానీ షష్ఠి ఏ రోజు వస్తే ఆ రోజు అయితే చేస్తామండి. ఇదైతే ఇంకా మా తరతరాల నుండి వస్తున్న ఆచారం అండి. ఇది ఆనవాయితీగానే ఈ బోనాలు అయితే చేస్తూ ఉంటామండి మేము. కానీ ఇది ఒక పండగ లాగానైతే అనిపిస్తుంది అండి బోనాలు అనేటివి అయితే. ఇంట్లో ఇంకా మార్నింగ్ నుండి పనులే ఉంటాయి. ఇవన్నీ కూరగాయలు సర్దడం, కట్ చేయడం, వంటలు చేయడం, తర్వాత ఇంకా మా అమ్మ అయితే బోనాలు చేస్తుందండి. ఇంట్లో పెద్దవాళ్ళే బోనాలు అనేది అయితే చేస్తారండి. ఇంకా మేము ఇవన్నీ బయట వంటలన్నీ మేము చేసుకుంటాం కానీ ఇంకా బోనాలు అనేటివి మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళే చేస్తూ ఉంటారు. ఇంకా స్వీట్ అన్నం వండడం, పుల్లగా అన్నం వండడం, బోనం మీద ఇంకా కలిపిన కర్రీ చేయడం, ఇంకా గుమ్మడికాయ కర్రీ చేయడం, అలా అన్నీ చేస్తూ ఉంటాం. ఈలోపే మా మన్మరాలు వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక వచ్చేసి ఇంకా ఆమెనైతే ఏమో పని చేసినట్టు అంటుంది. నేను వచ్చేసరికి కూడా ఇంకా మీరు ఏం పని చేయలేదా అని నన్నే ఇంకా ప్రశ్నిస్తుంది. నేను వస్తేనే పనులు అవుతాయి అని చెప్తా ఉన్నది. మేము వస్తేనే సందడి ఉంటుందండి. ఇంకా మా చెల్లి వాళ్ళ పాప, మా పాప కూడా కాలేజీలో ఉన్నారు కాబట్టి అసలు సందడి అనేదే లేదండి. ఇంకా చిన్నవాళ్ళు ఉంటేనే ఇంట్లో సందడిగానే అయితే ఉంటుంది ఏదైనా. కానీ నేను వచ్చే వరకు ఏం పనులు చేయలే అని ఇంకా మీకు కూడా చెప్తున్నది. ఇక్కడనైతే అన్నీ ఏం చేసినా అది ఒక పని చేస్తూనే ఉంటుంది. మనం ఏం పని చేసినా కూడా అందులోనైతే కల్పించుకొని అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందండి. ఆమెకు అట్లా చేయడం కూడా ఇష్టం. నేనైతే ఇక్కడనైతే చిక్కుడుకాయలు అయితే ఉంచుతున్నానండి. ఇంకా ఈ మల్లన్న దేవుని కంటే చిక్కుడుకాయలు, వంకాయలు, కాకరకాయలు ఇంకా మెయిన్గా అయితే ఇవే వంటలు అయితే చేస్తారు. ముద్దపప్పును, పచ్చి చింతకాయ చారు, ఇంకా సొరకాయ పప్పు, సొరకాయ చట్నీ ఇట్లా చేస్తారు. కానీ ఇవి 3 అయితే మెయిన్ ఉండేటివి అండి. ఇవి కూడా గింజలుగా చాలా బాగానే ఉన్నాయండి, ఫ్రెష్గానే. చిక్కుడుకాయ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇక్కడ మెంతి కట్టలు తీసుకొచ్చారు కదా, అవి కూడా కొంచెం ఇక్కడ కర్రీలకు ఉంచేసి మిగతాది అయితే ఇట్లా బాక్సులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నామండి. ఇంకా అందరూ మనిషి ఒక పని చేస్తూ ఉంటేనే పనులు కూడా తొందరగా అయిపోతూ ఉంటాయి. ఇంక ఈ పనులన్నీ అయితే మేము 11కి అట్లా స్టార్ట్ చేసినాం. ఇంకా స్టార్ట్ చేసినాక ఈ వంటలు కూరగాయలు అన్నీ వండిన తర్వాత బోనాలు అయితే స్టార్ట్ చేస్తుంది అమ్మ. ఇంకా బోనాలు అయ్యేసరికి కూడా అమ్మ ఇంకేం తినదు, వాటర్ కూడా తాగకుండా అట్లా చేస్తారు. ఇంకా ఎప్పటి నుండైనా అలానే చేస్తారండి బోనాలు అనేటివి అయితే. ఇంకేం తినకుండా తాగకుండా ఉండి అట్లా బోనాలు అయితే వండుతారు పెద్దవాళ్ళు. ఇంకా ఒకప్పుడు అయితే ఇట్లా ఇంట్లో బయట పెట్టి కట్టెల మీద ఉండేది కానీ ఇప్పుడు ఇంకా అంత ప్లేస్ ఉండట్లేదు కదా, అందుకే ఇంట్లోనే ఇట్లా గ్యాస్ మీదనే వేస్తున్నాము బోనాలు కూడా. ఇంక ఇదైతే ఇంకా
ఇది ఆచారం ఉంటేనే చేసుకుంటామండి. ఇది కూడా బోనాలు అనేటివి కూడా ఒక్కొక్కసారి మనం కొమురెళ్ళినా ఇంకా ఇట్లా వేలాలన అట్లా బోనాలు పోస్తాం కదా, అట్లనే కానీ ఇంట్లో మాత్రం ఇట్లా రెండుగా బోనాలు అయితే పోస్తామండి. అక్కడ వెళ్ళిన దగ్గర ఒక్కొక్కటిగా తీస్తాం, కానీ ఇక్కడనైతే 2 బోనాలు చేస్తాం. ఇక నేనైతే ఇట్లా మా అక్క వాళ్ళతోటి చెల్లి వాళ్ళతోటి మాట్లాడుతూ ఇట్లా వంకాయలు అయితే కట్ చేస్తూ, ఇంకా కొంచెం అందరం ఉంటేనే ఏ పండగ అయినా ఏ ఇంట్లో ఏం చేసుకున్నా కూడా ఇట్లా కొంచెం సందడిగా సంతోషంగానైతే ఉంటుంది. ఒక్కరం చేసుకున్నా కూడా అదేమీ అసలు పండగలాగా కూడా అనిపించదండి. ఇంకా కొంచెం ఇంటి దగ్గర వాళ్ళను చుట్టాలను పిలుస్తాం కాబట్టి అంతా ఒక 30 మెంబర్స్ వరకు అయితే అవుతారండి. ఇంటి దగ్గర ఒక 10 మెంబర్స్, ఇంకా బయట నుండి వచ్చేవాళ్ళు మేము ఒక 10 మెంబర్స్, అంత ఒక 30 మెంబర్స్ అయితే అవుతాము. అందుకే ఒక 2 kgs అట్లే వండుతున్నామండి. ఇవైతే వంకాయలు అయితే 2 kgs అయితే వండుతున్నా. ఇంకా చిక్కుడుకాయలు ఇవైతే దేవుడికి ఇంకా కలిపిన కర్రీ అంటారు కదా, ఇంకా వంకాయ, చిక్కుడుకాయ, టమాటా ఇవేం పోపుకి వేయకుండా మామూలుగా నూనె ఇంకా పసుపు ఉప్పు వేసి ఇవన్నీ వేసి అయితే ఉడికించి ఇట్లా బోనం మీద అయితే పెడతారండి. ఇంకా ఇది చాలామందికి బోనాలు చేసే వాళ్ళకైతే తెలుస్తుందండి. కలిపిన కర్రీ అంటారు ఇది. ఇంకా ఇవన్నీ ఇలానే వేసి ఇంకా ఉడికించడమే. ఇంకా ఇదైతే చింతకాయలు, పచ్చి చింతకాయలు అయితే ఉడకబెట్టి అయితే చారు చేయాలండి. ఫస్ట్ అయితే వాటర్ పోసి ఉడకబెట్టాలి ఒక 10 minutes అట్లా. ఉడకబెట్టిన తర్వాత మొత్తం ఇట్లనైతే పిసికేసి అందులో రసం తీసి ఇంకా రసంనైతే ఇంకా మసలబెట్టిన తర్వాత ఇంకా చారు అయితే పోపు పెట్టుకోవాలండి. కరివేపాకు, ఎండుమిర్చి ఇంకా ఇట్లా పోపు దినుసులు వేసి, ఇంకా ఈరోజు కర్రీలలో మాత్రము అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ అవి ఏమి వాడకూడదండి. ఎందుకంటే మల్లన్న దేవుడికి చేసేటివి ఏమిట్లో ఉల్లిగడ్డ వల్ల ఇంకా వెల్లుల్లి అలాంటివి అయితే యూజ్ చేయొద్దండి దేవుడికి చేసే వాటిలో. ఇక నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నా, పక్కనే అయితే చింతపండు దీనిదాకా పెట్టినదైతే రసం అయితే మరగబెడుతున్నానండి. అది మసిలిన తర్వాతనైతే పోపు పెట్టుకోవాలి. ఇంక ఈ లోపు అయితే ఇంకా చిక్కుడుకాయ కూడా ఉడికించి అయితే పెట్టేసిన పోపు వేయడానికని. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ గుమ్మడికాయ అయితే కట్ చేస్తుందండి. ఇది కూడా బోనం మీద పెట్టడానికే. ఇంకొక పని చేస్తూ ఉంటేనే ఇప్పటికే టైం వచ్చేసి అయితే 3 అవుతుందండి. ఇంకా ఏం పనులు చేసినట్టు కాదు, కానీ అట్లా టైం అయితే గడుస్తూనే ఉంటుందండి. కూరగాయలు సర్దడం, వచ్చిన వాళ్ళతో మాట్లాడడం. ఇంకా మా అమ్మ అయితే బోనాలు అయితే వేయడానికి బోనం పైన పెట్టినవి అయితే బిందెలు అయితే కిందికి దించారు. పోయినయరు ఇట్లా పెట్టుతాం కదా పైన, ఇంకా అవన్నీ తీసి అయితే ఇంకా కడిగేసి మళ్ళీ ఇక్కడ ఆరబెట్టిందండి బోనం చేయడానికైతే. ఇప్పుడైతే ఇక్కడ గ్యాస్ మీదనే చేస్తున్నామండి బోనము. కానీ ఒకప్పుడు అయితే ఇట్లా కట్టెలు పెట్టి కట్టెల పొయ్యి మీద వేయడం అట్లా అది కొంచెం మంచిగానే అనిపించేదండి సరదాగాని. ఇప్పుడు మనకు కూడా అంత ప్లేస్ ఉండట్లేదు, కట్టెలు కూడా ఉండట్లేదు కదా. ఇంక ఇక్కడనైతే నీళ్ళు వేసరి పెట్టేసి నీళ్ళు మరిగిన తర్వాత అందులో కొత్త బియ్యమే వేయాలండి. మా చెల్లి ఊరు నుండి అయితే బియ్యం ప్రతి ఇయర్ మా చెల్లి తీసుకొస్తుంది బియ్యం అయితే. ఇంకా బియ్యం వేసిన తర్వాత అన్నం అంత ఉడికిన తర్వాత ఈ బెల్లం అనేది అయితే వేయాలి. ఇంక ఇదైతే 2 kgs అయితే బెల్లం అండి. ఇంకా ఈ మల్లన్న దేవునికి అయితే బెల్లం అన్నం అయితే చాలా ఇష్టం అండి. ఇంకా అక్కడనైతే బెల్లం అట్లా తురిమి పెట్టుకుంటే మనం వండడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. బెల్లం తొందరగా అరుగుతుంది. ఇంకా ఇక్కడనైతే మల్లన్న దేవునికి ఇష్టమైన బంతి పూలు అండి. అసలు ఏ పువ్వు పెట్టినా పెట్టకపోయినా మల్లన్న దేవుడికి అయితే బంతి పూలు అనేది అయితే ముఖ్యంగా పెట్టాలండి. ఏ దేవునికైనా మనం బంతి పూలు అనేది అసలు పెట్టాము, ఓన్లీ అలంకరణకే వాడతాం. కానీ మల్లన్న దేవుడికి మాత్రం బంతి పూలే మెయిన్గా పెట్టుకోవాలండి, ఇంకే పూలు పెట్టకున్నా. ఇంకా ఈమెతే ఈ బంతి పూలు పెడుతుంటే కూడా ఈమె నేను అందిస్తా అని ఇక్కడ చూస్తూ ఉంటుంది. ఇంకా నేను అంటున్నా నువ్వు కూడా బంతి పూలు లాగానే ఉన్నావు అన్నాక నవ్వుతూ ఉంది. బంతిపూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి అసలు ఏది చూసినా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఇంటి దగ్గర చెట్టు అయితే వేరే వాళ్ళ చెట్టు అయితే ఇట్లా మామిడాకులు అయితే తీసుకొచ్చారు. ఇంకా అవి కూడా చాలా ఫ్రెష్గానే అవుతున్నాయండి. ఇంకా వర్షంకు దుమ్ము అంతా పోయి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. కొమ్మలుగా ఉంటేనే కదా తోరణాలు కట్టడానికి కూడా మంచిగా కనిపిస్తాయి ఇక్కడ.
ఇప్పుడు ఇంకా కొన్నే కొమ్మలు తీసుకొచ్చిరండి. ఎందుకంటే ఇప్పుడు ఉగాది వరకు పూలు కాయలు వస్తూ ఉంటాయి కదా, ఇంకా కొమ్మలు ఇరిస్తే కూడా పూలు వచ్చే దగ్గర ఇరిస్తే ఇంకా పువ్వు కూడా రాదు కదా అని ఎక్కువ కొమ్మలు తీసుకురాలేదండి, ఓన్లీ ఆకులు తీసుకొచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ స్వీట్ అన్నం అయితే రెడీ అవుతుందండి. ఇంకా అన్నం మొత్తం మెత్తగా అయిపోయినాకనే బెల్లం అనేది అయితే వేయాలండి. ఎప్పుడైనా స్వీట్ అన్నం వండినా కూడా అట్లనే వేయాలండి. ఇక్కడ కొత్త అన్నం కాబట్టి స్వీట్ అన్నంకు చాలా బాగుంటాయి కొత్త బియ్యం అంటే ఇప్పుడు పంట బియ్యం అండి, ఇప్పుడు పోస్తారు కదా ఆ బియ్యం అండి. ఎప్పుడైనా మల్లన్న దేవుడికి కొత్త బియ్యంతో బోనం అయితే వేస్తామండి. ఇంకా అన్నం అంతా అయినాక ఇక్కడనైతే బెల్లం తురుము అయితే వేస్తున్నాం. ఇట్లా తురుముకొని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం కూడా. ఇంకా అన్నం కూడా మంచిగా ఉడికింది కాబట్టి ఇది తొందరగా కరిగిపోతే ఇంకా అన్నం కలపడానికి కూడా మంచిగా వీలు ఉంటుందండి. గడ్డలు గడ్డలుగా ఉంటే కలపడానికి కూడా చాలా టైం పడుతుంది కదా. ఇట్లనైతే అమ్మనే వేస్తుందండి ఎప్పుడైనా బోనాలు అయితే. ఇట్లా మొత్తం ఉడికి బెల్లం అంతా కరిగిన తర్వాతనైతే ఇందులో పాలైతే ఒక 1/2 లీటర్ ప్యాకెట్ పాలు అయితే పోస్తామండి. ఇంకా మునుపు రోజులలోనైతే బర్రెలు ఉంటే బర్రె పాలు అయితే పోసేది, కానీ ఇప్పుడు ఇంకా అన్ని బయటి ప్యాకెట్ పాలే కదా, అవి కూడా అయితే ఒక 1/2 లీటర్ అయితే ప్యాకెట్ పాలు అయితే పోస్తాం. ఇక్కడనైతే పాలు పోసినాక కూడా చూడండి ఎంత నిండుగా వచ్చిందో. ఇక్కడనైతే బిందె నిండు అయితే వచ్చేసిందండి. పాశం అయితే ఇట్లా ఎక్కువ వస్తేనే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా మనం ఎంత వండినా ఇట్లా నిండుగా వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే పాశం అనేది అయితే. స్వీట్ అన్నం అయితేనైతే చాలా మందికి ఇష్టంగా తింటారండి. ఇంట్లో కూడా ఇట్లా పచ్చి చింతకాయ చారు, స్వీట్ అన్నం, వంకాయ కర్రీ ఇష్టమైనగానైతే తింటారండి అందరూ. మల్లన్న బోనాలు అంటే చాలామంది వస్తారండి. ఇంకా ఎవరు పిలిచినా రాము అనకుండానైతే అందరూ వచ్చేస్తారండి ఈవినింగ్ అయితే. ఇట్లనైతే కొంతమంది నన్న పిలుచుకొని భోజనం అనేది అయితే పెట్టాలండి ఇట్లా బోనాలు చేసుకున్నప్పుడు. ఇంకా స్వీట్ అన్నం అయిపోయినాక ఇదైతే పుల్లగన్నం అండి. పుల్లగన్నానికి కూడా సేమే కానీ ఇందులో ఇంకా పప్పు వేస్తాం, బియ్యమును పప్పు వేస్తామండి, పెసరపప్పు. ఇంకా మామూలుగా అందులో బెల్లన్నం వేసి వేస్తాం, కానీ ఈ పుల్లగన్నం అంటేనేమో పెసరపప్పుతోటి వేస్తామండి. ఇంకా ఇది సేమ్ బోనమే చేస్తామండి. ఇంకా 5 పెద్ద గ్లాస్ తోటి 5 గ్లాసులు అయితే వేస్తాం. కానీ ఒకప్పుడు రోజులల్లో 5 సోలలతోటి వేసేది, కానీ ఇంక ఇప్పుడు తగ్గించుకొని 5 పెద్ద గ్లాస్ తోటి అయితే 5 అన్నా, లేకుంటే ఒక చెంబు తీసుకొని చెంబుతోటి అయినా 5 అన్నా వేస్తూ ఉంటాం. ఇంక ఈమైతే బంతిపూలతోటి ఆడుతూ ఉన్నదండి. ఇంక ఈ మొక్కతో అయిపోయింది కదా, గారాబం కూడా ఎక్కువనే అవుతుందండి. పిల్లలు ఉంటేనేమో పిల్లలతో ఆడుతూ ఇంకా వాళ్ళని ఏమన్నా అంటే ఆమెను తిట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ మొక్క ఆమెనే కాబట్టి తిట్టేవాళ్ళు లేరు, ఏం లేరు. ఇంకా ఆమెనే గారాబంగానైతే ఉంటుంది. ఇంకా బంతిపూలు అంతా గుచ్చడం అయితే అయిపోయింది. ఇట్లా దండలు అయితే బయట కూడా కొన్ని గేట్కి, బయట దర్వాజలకి అన్నిటికైతే ఇట్లా అలంకరణ అయితే వేసిర్రు. తర్వాత వచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి ఇంకా కంకణాలు కూడా రెడీ చేస్తున్నారండి. ఇంకా అన్ని పనులు అయిపోయినాకనే మేము పూజ అనేది అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఈవినింగ్. ఇంకా మా వారైతే షాప్కి కూడా వెళ్ళేసి అయితే వచ్చేసారు. తను కూడా ఈరోజు అయితే ఫాస్టింగే ఉంటారు. ఇంట్లో అందరం ఫాస్టింగే ఉంటామండి. పాప కూడా మామూలుగా టిఫిన్ తిన్నది, కానీ ఇంకా ఆమె కూడా ఏం తినలేదండి. ఇంకా బోనాలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ పసుపు కుంకుమ బియ్యం పిండి అన్నీ పెట్టుకొని ఇక్కడ కింద ఒకటైతే ఇట్లా పరిచేసినామండి, ఇట్లా కార్పెంట్లో ఇలా ఒకటి కవరు. ఇంకా బోనాలు అయితే రెడీ చేయాలండి. ఇప్పుడు బోనాలు రెడీ చేయడానికి పూతగంధం అనేది అయితే ఒకటి రెడీ చేస్తామండి. బియ్యం పిండిలో ఇక్కడ పసుపు కలుపుకోవాలి. పసుపు కలిపి వాటర్ పోసి, ఇంకా ఇవైతే మేము నిన్న తీసుకొచ్చినాయి గంగా వాటర్ అండి. గంగా వాటర్ పోసి కలిపితే అది పూతగంధం అంటారండి. అవైతే ఇంకా బిందెలకు పట్టించి వాటి మీదనైతే ముగ్గులు వేసుకోవాలండి. ఇంకా బోనాలు అనేటివి అయితే అలానే రెడీ చేస్తారండి ఎప్పుడైనా కూడా పిండితోటి. కొందరు ఆయిల్ కలుపుతారు, కానీ అట్లా ఆయిల్ అనేది కలపకూడదండి. ఎందుకంటే మొత్తం కలర్ వచ్చేసి బిందెలు కూడా పాడైపోతూ ఉంటాయి. అందుకే వాటర్ తోటి కలుపుకుంటే ఇట్లా పచ్చగా వస్తుంది. మనం ఇట్లా పూసినా కొద్దీ మంచిగా కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా పసుపు కలర్ లాగా. ఇంకా కొంచెం పసుపు తగ్గుతూ ఉంటే పసుపు కూడా వేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలండి.
ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఇంక ఈ బోనాలన్నీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అందరు స్నానాలు చేసేసి ఇంకా ఏమన్నా టీ తాగి స్నానం చేసేసి ఇంకా అప్పుడైతే మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకొని ఆ పూజ అంతా అయిపోయినాక భోజనాలు అయితే పెట్టేసేయాలండి. ఇంకా మళ్ళీ దేవుని బోనాలంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ వరకు కూడా పనులే ఉంటాయండి. ఇంక ఇదైతే ఈవినింగే చేస్తారండి బోనాలు అనేది అయితే. ఇంకా దీనికి ముహూర్తం అట్లా ఏమి ఉండదండి, ఏ టైం అయినా కూడా ఈవినింగ్ అనేది చేస్తారు. ఒక షష్ఠి తిథి అనేది అయితే చూసుకొని ఆ రోజు ఇంక ఈవినింగ్ అయితే చేస్తామండి బోనాలు. ఇంకా నేను మా అక్క కూతురు అయితే ఇద్దరం అయితే ఇట్లా బోనాలను అయితే అలంకరణ అయితే చేస్తున్నాం. ఇంకా ఇద్దరు ఉంటేనే ఇట్లా ఏదైనా చేయడానికి వస్తుందండి. ఒకరే ఇట్లా పూస్తూ ఒక్కరే అలంకరణ చేయాలంటే ఇంకా వీలు కాదు కదా. అందుకే మేమైతే ఇద్దరం అయితే ఇట్లా రెడీ చేస్తున్నాం. కొంచెం మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ నేను మా అక్క కూతురు అయితే ఇట్లా రెడీ చేస్తుంటే మా మనవరాలు అయితే ఇక్కడ నన్ను వీడియో తీస్తున్నది. ఇంకా ఆమె ఉన్నదంటే నాకు వీడియోలో ఆమెనే తీస్తూ ఉంటుంది ఎప్పుడైనా కూడా. కానీ మర్చిపోయినవి కూడా ఆమె గుర్తుంచుకొని మరీ తీస్తూ ఉంటుంది. నేను చెప్పకున్నా కూడా అమ్మమ్మ నీ వీడియో తీస్తున్నా, ఇటు చూడు అటు చూడు అని చెప్తూ ఉంటుంది. నేను వాళ్ళు చూడకున్నా కూడా అట్నే వీడియోలు అయితే తీస్తూనే ఉంటుంది. ఇంకా మేమైతే నవ్వుకుంటూ ఉంటాం. ఇక్కడ బంతిపూలు కూడా నిండుగానైతే ఇట్లా కట్టేసుకోవాలి బోనాలకి. ఇంకా బంతిపూలు కూడా బయట కొన్ని తీసుకొచ్చినాం. మా చెల్లె కూడా ఊరు నుండి కొన్ని అయితే తీసుకొచ్చిందండి. ఒక 3 kgs బంతిపూలు అయితే తీసుకొచ్చినామండి. ఇంకా బయట ఇంకా కొనుక్కొచ్చినాయి అన్నీ ఒక 3 kgs అయితే అవుతాయండి. ఇప్పుడు బంతిపూలు కూడా కొంచెం తక్కువ రేటే ఉన్నాయండి, 100కి కేజీ ఉన్నాయి. ఇంకా బయట ఇంకా చామంతి, గులాబీలు అవి కూడా తీసుకొచ్చినాం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికని. ఇంకా దేవుని గుడి ఇట్లా అలంకరణ చేస్తాం కదా, కింద దీపానికి ఇంకా అమ్మవారికి గౌరమ్మకి ఇట్లా అలంకరణ చేయడానికి కూడా పూలు అని కొన్ని చామంతి గులాబీలు కూడా తీసుకొచ్చారు. ఇంకా మార్కెట్కి వెళ్తేనైతే అన్నీ ఉంటాయండి. ఇప్పుడు గుమ్మడికాయ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఊరు నుండి తీసుకురాని వాళ్ళు ఆ మార్కెట్లో కూడా అన్నీ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మేమైతే ఎప్పుడైనా మా చెల్లినే తీసుకొస్తుందండి ఊరు నుండి అవన్నీ. ఇంకా వాళ్ళకు దగ్గర వాళ్ళు ఎవరికైనా ఉంటాయి కదా గుమ్మడికాయ, సొరకాయలు, ఇంకా చింతకాయలు అవన్నీ అనేటివి అయితే ఇట్లా అయితే మొత్తానికి బోనాలను అయితే నేనైతే ఇట్లా రెడీ చేసిందండి. ఇట్లా నిండుగా పూలతోటి నిండుగా అలంకరణ చేస్తేనే బోనాలు కూడా నిండుగా కనిపిస్తాయి. ఇంకా మనం బోనాలు ఎక్కడ పెడతాం అనుకుంటామో అక్కడనైతే గంగ నీళ్ళును కొంచెం పసుపు ఉంటే ఇంకా ఆవు పేడ వేసి కొంచెంగానైతే ఇట్లా అలుక్కోవాలండి. అలికినట్టు వేసి బియ్య పిండితోటి అయితే ముగ్గులు వేసుకోవాలి. కానీ ఇంకా వైట్ ఫ్లోర్ కాబట్టి ఇంకా వైట్గానైతే ఏం కనిపిస్తలేదండి పిండితోటి వేస్తూ ఉంటే. ఫ్లోర్ వైట్దే కదా, ముగ్గు వైట్దే కదా. కానీ మనం ఎక్కడ అలికినామో అక్కడనే ఇట్లనైతే నిండుగా ముగ్గులతోటి కుంకుమ పసుపు బొట్లతోటి అయితే అలంకరణ అనేది అయితే వేసుకోవాలండి. నేనైతే ఈ బ్లాగ్నైతే 2గా చేస్తున్నానండి. ఇంకా పూజ అనేది అయితే ఇంకొక బ్లాగ్లో వస్తుంది. ఇదైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేము చేసిన పనులు, ఇంకా చేసిన బోనాలు అవన్నీ అయితే ఇట్లా రెడీ చేసినాం. అయితే బోనాలు పెట్టుకోవడానికైతే 2 ఇత్తడి ప్లేట్లు అయితే తీసుకొని అందులో కొత్త బియ్యం పోసి ఇంకా బోనాలు పెట్టుకోవడానికైతే బియ్యం ఇట్లా అయితే ప్లేట్లు అయితే రెడీగా పెట్టుకున్నా. ఇంకా వాటి మీదనే బోనాలు అయితే పెడతామండి. కానీ ఒకప్పుడు అయితే ఇస్తార్లు పెట్టి వాటిలో పైన బియ్యం పోసి ఇస్తార్ల పైననైతే బియ్యం పోసి ఇంకా బోనాలు అయితే పెట్టేది. కానీ ఇప్పుడైతే ఇంకా మేము ఇత్తడి ప్లేట్లనే యూజ్ చేస్తున్నామండి. ఇంకా 2 ఒకటే సైజువి ఇట్లా ఇత్తడి ప్లేట్లు పెట్టేసి ఇంకా అవి వాటికే సపరేట్గా ఉంచినాం అనుకో ప్రతి ఇయర్ కూడా అట్లనే పెట్టేసేయచ్చు కదా అని ఇంకా అట్లనే పెడుతున్నాం. ఇంకా బోనాలను కూడా మంచిగా సెట్ చేసి ఇంకా ఇట్లా ఉన్నాయని చూసుకుంటూ నిండుగానైతే ఇట్లా రెడీ చేసుకోవాలండి. ఇంకా బోనాల దగ్గర కూడా ఇట్లా డెకరేషన్ అయితే చేస్తున్నా. ఇంకా నేను ఏ పూజలు చేసినా ఇంకా డెకరేషన్ అనేది అయితే ముఖ్యంగా చేసుకుంటాం కదా. అటు ఇటు ఇట్లా పెద్ద దీపాలు పెట్టుకొని ఆకు పైన దీపాలు అయితే పెట్టుకొని ఇంకా మధ్యలో అఖండ దీపానికని రాగి ఉంటాయి కదా ప్లేట్లు అవి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ వరకు కూడా దీపం అనేది అయితే వెలుగుతూ ఉండాలి. మనం వెలిగించినప్పటి నుండి మార్నింగ్ వరకు మళ్ళీ మనం తిరుగువారం మార్నింగ్ చేస్తాం కదా, మళ్ళీ బోనం అండి దేవుడికి అప్పటి వరకు చేస్తూ ఉండాలండి. ఇంకా ఇప్పుడైతే బోనాలను అయితే ఇలా రెడీ చేసినామండి మొత్తంగానైతే.
ఇంకా నెక్స్ట్ ఇది మేము పూజ చేసింది అయితే నెక్స్ట్ డే వ్లాగ్లోనైతే వస్తుందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. మీరు ఎలా బోనాలు చేసుకుంటారో మీకు ఆనవాయితీ ఉందా లేదా నాకు కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా బోనం అనేది ఎంత నిండుగా కనిపిస్తే అంత కలగనైతే ఉంటుందండి. చూడండి ఇట్లా బోనం ముందు కూడా నేను ఇట్లా ఒక 9 దీపాలతోటి ఇంకా దీపాలు వెలిగియడానికి కూడా నూనెలు పోసి వత్తులు వేసి ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ అఖండ దీపంలో కూడా నెయ్యి వేసి కొంచెం నూనె పోసి అయితే పెట్టేసుకున్నా. ఇవైతే కైవత్తులు అంటారండి, మీకు తెలుసో తెలియదో కానీ. ఇంకా ఇవి బియ్యపిండితోటి అడ్డబొట్లు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే కొమిరెల దేవునికి అడ్డబొట్లే కదా. ఈరోజు ఇంతేనండి. థ్యాంక్ యూ.